గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈ వీడియోలో అభ్యాసం 14 అలాగే 15 కోలసనకు సంబంధించి 1, 2, 3, 4 అండ్ 5 పేరాల మీద డిక్టేషన్ ఇస్తాను. జాగ్రత్తగా వ్రాయండి. అభ్యాసం 14 నంబర్ 1. స్వాతంత్ర్య సంపాదనకై జనులు జైలుకు వెళ్ళిరి. పుస్తక్ 2. జనులకు రాజుపై విశ్వాసము ఉండవలెనన్న రాజు నిష్పక్షపాతముగా ఉండవలెను. పుస్తక్ 3. సత్యము చెప్పుట ఋషుల స్వభావము. పుస్తక్ 4. సర్వ భాగ్యముల కంటే మంచి పేరు శాశ్వతమైనది. పుస్తక్ 5. జనులకు విశ్వాసము లేనిదే స్వాగతము ఇవ్వరు. పుస్తక్ 6. పంటలు పండనిదే అక్కడ నుండి గింజలు రావు. పుస్తక్ 7. వాణిజ్యములో ఇక్కడ నాకంటే నీకు చాలా లాభము ఉన్నది. పుస్తక్ 6. కాయ కష్టము చేసి తిండి సంపాదించవలెను. పుస్తక్ అభ్యాసం 15. 1. స్వవిషయము అయినప్పుడు బాగా ఆలోచించవలెను. పుస్తక్ 2. స్వాతంత్ర్యము సంపాదించి గాంధీజీ శాశ్వతమైన పేరుగాంచే. పుస్తక్ 3. స్వభాష స్వరాజ్యము అన్న జనులకు సహజముగా ఇష్టము. పుస్తక్ 4. రాజేశ్వరి బడి నుండి ఇంటికి ఇప్పుడు రావలెను. పుస్తక్ 5. ఈ మండీలో కాయలు పండ్లు చాలా ఉన్నవి. పుస్తక్ 6. ఎప్పటికైనను భాగ్యము కంటే పేరు గొప్ప. పుస్తక్ 7. ఈ గింజలు మీ ఊరికి పంపించవలెను కాబట్టి తక్షణమే 2 బండ్లు కావలెను. పుస్తక్ 8. రేపు పెండ్లికి బయట పందిరి ఇప్పుడే వేయవలెను. ఫుల్ స్టాప్.
కోరసున్నలో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో అవి డిక్టేషన్ ఇస్తాను, రాయండి. స్థాపించు, స్తుతి, స్తబకము, స్థితి, అస్తమించు, పుస్తకము, నాస్తికుడు, కౌస్తుభము, కాస్త, బస్తా, కిస్తు, వస్తు, కుస్తీ, వస్తే, బస్తీ. దట్స్ ఆల్. మిగతా ఇవి ఏవైతే ఉన్నాయో వచ్చే వీడియోలో నేను నెరేట్ చేస్తాను. అంతవరకు సెలవు.